వెల్కమ్ టు యోమి న్యూస్. మహిళలను ఆర్థికంగా బలోపేతం చేయడమే ఇఫ్యో లక్ష్యమని వివరాల్లోకి వెళ్తే అనకాపల్లి జిల్లా నర్సీపట్నం నియోజకవర్గం నర్సీపట్నం మున్సిపాలిటీ పెద్దబిడ్డపల్లిలో ఉన్న ఇస్కో ఆధ్వర్యంలో రైతు సమగ్ర సహకార సంస్థ ద్వారా రైతులను ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా తమ సంస్థ పనిచేస్తుందని అనకాపల్లి జిల్లా ప్రాజెక్ట్ ఆఫీసర్ ఎం వెంకట్ తెలియజేశారు. ప్రతి మహిళ ఆర్థికంగా ఎదుగుదలకు దోహదపడే విధంగా తమ సంస్థ పనిచేస్తుందని, అదేవిధంగా ప్రతి మహిళలు పారిశ్రామికవేత్తగా తయారు చేయుటకు తమ సంస్థ ద్వారా కృషి చేస్తున్నామని అన్నారు. డ్వాక్రా గ్రూప్ లాగా ప్రతి గ్రూపులోనూ 10 మంది సభ్యులతో గ్రూప్ ఏర్పాటు చేయడం జరుగుతుందని, వారికి 10 మందికి 1000 రూపాయలు విలువ చేసే నిత్యావసర సరుకులు ఒక్కొక్కరికి ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఇటువంటి మరిన్ని వార్తలు చూడటానికి ఈ న్యూస్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేసి షేర్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు యోమి న్యూస్. సంస్థ అనేది ఇది ఎన్జిఓస్. మెయిన్ థింగ్ ఏంటంటే మహిళలను పైకి తీసుకురావడం, మహిళలను చేయూతిచ్చి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకు ప్రోత్సహించడానికి మెయిన్ రీజన్ అనేది. అండ్ నెక్స్ట్ ఏంటంటే స్టార్టింగ్లో మైక్రో లెర్నింగ్స్, మైక్రో కిట్స్ అనేది ఇస్తాం మేము. అది ఎలా అంటే ఏది కూడా వస్తువు రూపంలో ఇస్తాం, కానీ సో అమౌంట్ రూపంలో ఏది కూడా మేము ఓన్లీ వస్తువు రూపంలోనే క్లిక్ ఇస్తాం. ఫస్ట్ స్టార్టింగ్లో నిత్యావసర సరుకులు పంపిణీ చేస్తాం. ఒక గ్రూప్కి 10 మంది సభ్యులు ఉంటారు. ఆ గ్రూప్కి 10,000 రూపాయలు సరిపడే నిత్యావసర సరుకులు ఇస్తాము. వారానికి 4 దఫాలు చొప్పున వాళ్ళ ద్వారా మేము కట్టించుకుంటాం. 250 రూపాయలు చొప్పున ఒక గ్రూప్కి ఇస్తాము. సో ఇది ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లో వీళ్ళు ఎలా కడుతున్నారో చూసి ఒక 6 మంత్స్ వాళ్ళతో జర్నీ చేసి ఆ తర్వాత వాళ్ళకి ఏమన్నా ఇవ్వడం అనేది జరుగుతుంది. వాళ్ళ మెయిన్ ప్రధాన రీజన్ ఏంటంటే వాళ్ళ మహిళలను ఆర్థికంగా ఎదుగుదల ఇచ్చి వాళ్ళ థర్డ్ పార్టీగా ఉండి వాళ్ళకి ఎదుగుదలకు ప్రోత్సహిస్తూ కనీసం వాళ్ళ కాళ్ళ మీద బతికేటట్టుగా మేము చేయడమే ప్రధాన లక్ష్యం. వాళ్ళకి చేయూతనిచ్చి వాళ్ళకి ట్రైనింగ్స్ ఇచ్చి, మా ఎంఈస్ ఉంటారు మండలంలో ఇప్పట్లో, వాళ్ళ ఎంఈస్ వాళ్ళకి ట్రైనింగ్లు ఇచ్చి ముందు ప్రధాన అయింది. దీంట్లో ఎక్కడ కూడా ఎటువంటిది కూడా మేము రూపాయి కూడా తీసుకోము. మాకు ఈ సంస్థ ద్వారా 10 మందికి ఉపయోగపడేలా మేము చేయాలని అనుకుంటున్నామండి. అలాగే మనం యూనిట్లు ఇస్తామండి. యూనిట్లు ఇచ్చి వాళ్ళ ఆర్థికంగా ఎదుగుదలకి ప్రోత్సహిస్తామండి. రకరకాల యూనిట్లు ఇస్తాం. ఆ యూనిట్ల ద్వారా వాళ్ళ కుటుంబ జీవన పోషకానికి మేము తోడ్పాటు చేయడమే మాకు ప్రధాన ఎజెండా.